మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 128 ఎపిసోడ్ రివ్యూ. సింధూర చంటి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా చాముండి తలుపు కొడుతుంది. చంటి తన గదిలో ఉన్నాడని తప్పకుండా చాముండికి తెలుసు కాబట్టి అలా చేస్తోంది. త్వరగా సింధూర, ఎందుకు తలుపు తీయడానికి ఇంతసేపు చేస్తున్నావని అరుస్తూ తలుపు కొడుతూనే ఉంటుంది. అప్పుడు చంటి సింధూర లోపల భయపడతారు. చూడు చంటి, నిన్ను వెళ్ళమంటే వెళ్ళలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు, నేను ఎలాగోలా ఇక్కడ నుండి వెళ్ళిపోతానని ఒకవైపు చూస్తాడనమాట. తను వచ్చిన వైపు చూస్తే అక్కడ తాడు ఉండదు. ఇటువైపు నుండి పోయేదానికి అవకాశం లేదమ్మాయి గారు అంటాడు. చాముండి తలుపు కొడుతూనే ఉంటుంది. ఎందుకు చాముండి తలుపు తీయాలి అని అడుగుతుంది. భోజనం తీసుకొచ్చాను, నీకోసం తలుపు తీయ అంటుంది. నాకు ఇప్పుడు ఆకలి లేదు, నాకు నిద్ర వస్తోంది అంటుంది సింధూర. నువ్వు అన్నం తినకుండా పడుకున్నావని తెలిస్తే అత్తమ్మ మమ్మల్ందరినీ తిడుతుంది. నువ్వు తలుపు తీయలేదంటే ఇప్పుడు నేను అత్తమ్మని పిలుస్తాను, తలుపు తీయ అంటుంది. సింధూర తలుపు తీస్తుంది. చాముండి లోపలికి దోసుకొని వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చంటి అక్కడ మిస్ అయిపోతాడు అని భోజనం చేతికిస్తుంది సింధూర చేతికి. కానీ చంటిని వెతకడానికే కళ్ళు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. చంటి ఎక్కడో దాక్కుంటాడు. అప్పుడు సింధూర భయపడుతూ ఉంటుంది. చంటి ఎక్కడ దాక్కున్నావో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది. చాముండి మంచం చుట్టూ ఆ కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ అన్నీ తీసి చూస్తూ ఏదో వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతున్నావు చాముండి అని అడుగుతుంది సింధూర. అదే నీ గదంతా నీట్గా ఉందో లేదో, ఏదైనా సర్దాలేమో అని చూస్తున్నాను, అయినా కిటికీ తలుపులు తెరుచున్నాయేంటి సింధూరా అని అడుగుతుంది. గాలి కోసం తెరిచాను అంటుంది. ఇంట్లో ఫ్యాన్ ఉంది కదా సింధూర అంటుంది చాముండి. బయట గాలి చల్లగా ఉంటుందని తెరిచాను అంటుంది సింధూర. అంటే బయట నుండి వచ్చేదానికి బాగా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అనమాట అంటుంది వెటకారంగా. చాముండికి చంటి ఎక్కడా కనిపించడు. ఒకవేళ మంచం కింద ఏమైనా దాక్కున్నాడా అని చేతిలో ఉన్న గ్లాసును కావాలని కింద పడేసి తన్ని తీసుకున్నట్టుగా వంగి మంచం కింద కూడా చూస్తుంది. అక్కడ కూడా చంటి ఉంటాడు అనమాట. ఏం వెతుకుతున్నావు చాముండి అని సింధూర అడుగుతుంది. అదేం లేదు, మళ్ళీ కళింగ నీ మీద పగబట్టాడు కదా, మొన్ననే అంత అఘాయిత్యం చేయబోయాడు, అందుకని నేను అంతా వెతుకుతున్నాను అంటుంది. సరే అన్నం తినేసి పడుకో అని చెప్పి చాముండి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడికి వెళ్ళాడు, చంటి ఎలా తప్పించుకున్నాడు అనేది ఆలోచన అతనికి. ఇంకా అప్పుడు రవిబాబు వచ్చి ఏం ఉన్నాడా లోపల వాడు అని అడుగుతాడు. ఎక్కడున్నాడు, అసలు ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియడం లేదంటే వాడు ఎక్కడ దాక్కోలేదు, పైనుండి దూకేశాడు కిందికి, నేను చూశాను అంటాడు. పోనీ ఆ విషయం అత్తమ్మకు చెప్దామా అని అడుగుతాడు. ఇప్పుడు చెప్తే ఏ ఆధారాలు లేకుండా అత్తమ్మ నమ్ముతుందా, పైగా మనల్నే తిడుతుంది అంటుంది. అయినా ఈ టైంలో చంటి సింధూర గదికి ఎందుకు వచ్చాడంటావు అని అంటుంది చాముండి. ఏమో లవ్ చేస్తున్నాడేమో అంటుంది. లేదు, వాడు ఎవరినో ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట కదా, ఆ విషయం అందరికీ తెలుసు, ఎందుకు వెళ్ళుంటాడు అని అడుగుతుంది. మళ్ళీ అదే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. తర్వాత సింధూర ఆలోచిస్తూ భోజనం చేయకుండానే నిద్రపోతుంది. ఉదయాన్నే లేస్తూనే ఆ తాళిని పట్టుకుని అంతా గుర్తుకు చేసుకుంటుంది. మళ్ళీ శాంతి తాళి తీసుకోపోవడము, బలవంతంగా తాళి కట్టడం, ఇవన్నీ అప్పుడు అనుకుంటుంది అనమాట. ఎప్పటికైనా ఈ తాళిని ఎవరు చూసినా ప్రమాదమే కాబట్టి ఎవరో చెప్పే కంటే ముందే నేనే వెళ్ళి అత్తమ్మతో జరిగిందంతా చెప్పేది మంచిది అనేసి వెళ్తుంది హాల్లోకి. సింధూర హాల్లోకి వస్తూనే ల్యాండ్లైన్ మోగుతుందనమాట. సరే అని ఫోన్ తీయడానికి వస్తే వెంటనే చెంచలమ్మ వచ్చి ఫోన్ తీసుకుని ఎవరో అని అడుగుతుంది. విజయమ్మ అంటుంది. అటువైపు విజయమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఆ కళింగ అనేవాడు నీ మీద పగతో నీ కోడలి మెడలో తాళి కట్టాలని ప్రయత్నించాడంట కదా, ఈ విషయం తెలిసి నువ్వు ఇంకా రాత్రంతా నిద్రపోయి ఉండవని నాకు తెలుసు అనేసి ఏదో వివరాలు కనుక్కోవడానికి ఫోన్ చేసింది విజయమ్మ. ఒకవేళ వాడు తాళి కట్టేసి ఉంటే నువ్వు నీ కోడల్ని వాడితో కాపురానికి పంపించేదానివేమో అని ఇంకా ఏదో మాట్లాడబోతే నోరు ముయ్యి అంటుంది చెంచలమ్మ. మర్యాదగా మాట్లాడు అంటుంది విజయమ్మని. ఊర్లో వాళ్ళందరినీ కూడా ఇలాగే నోరు మూసుకోమని చెప్తావా అని అడుగుతుంది విజయమ్మ. పెళ్లి చూపులు, తాంబూలాలు ఇవన్నీ ఏమీ లేకుండానే నీ కోడల మెడలో తాళి కట్టాలనుకున్నాడంటే వాడి కన్ను నీ కోడల మీద పడిందన్నమాట. ఒకసారి వాడి కన్ను పడిందంటే ఏమవుతుందో తెలుసు కదా అంటుంది. వాడు తాళి కట్టాలి అనుకున్నందుకే నేను వాడిని చంపాలి అనుకున్నాను. ఒకవేళ వాడు తాళి కట్టేసి ఉంటే మాత్రం వాడిని ముక్కలు ముక్కలుగా నరిగి అక్కడే అడవి జంతువులకు వేసి ఉండేదాన్ని అంటుంది. ఆ మాట విని సింధూర భయపడుతుందన్నమాట. అంటే ఎవరు తాళి కట్టినా కూడా వాళ్ళకి ఇదే పరిస్థితి అవుతుందేమో, ఒకవేళ చంటి గురించి చెప్తే కూడా ఇలాగే చంచలమ్మ రియాక్ట్ అవుతుందేమో అని భయపడుతుంది సింధూర. అప్పుడు విజయమ్మ, ఎవరు తాళి కట్టినా కూడా ఇలాగే చేస్తావా, అందరినీ చంపేస్తావా అని అడుగుతుంది. నా అనుమతి లేకుండా నా కోడలి మెడలో ఎవరు తాళి కట్టినా కూడా వాడు నా చేతిలో చస్తాడు అంటుంది చెంచలమ్మ. ఈ కోడల్ని ఏ విధంగా నువ్వు కాపాడుకుంటావో నేను చూస్తాను కదా, ఏం జరుగుతుందో చూద్దామని ఇంకా రెచ్చగొట్టి వదిలేస్తుంది విజయమ్మ. సింధూర భయపడుతుంది. ఇంకా చంటి గురించి చెప్తే చంటిని కూడా చంపేస్తుంది అని. చూడు సింధూర, ఈ లోకంలో చాలా రకాల జనాలు ఉంటారు. మనల్ని భయపెట్టాలని చూస్తారు, బాధ పెట్టాలని చూస్తారు, కొందరు మంచిగానే నటిస్తూ వెన్నుపోటు పడవాలని చూస్తారు. ఇలా ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ చూసి నువ్వేం భయపడకు, నేను నీకున్నాను అని చెప్తుంది. భూమి మీద బ్రతకాలని ఆశ లేని వాడే నీ మెడలో తాళి కట్టడానికి సాహసం చేస్తాడు, నువ్వేం భయపడొద్దు అంటుంది. తర్వాత చెన్నకేశవులు గారు చెంచలమ్మ బయటికి వెళ్ళిపోతారు. ఒకతను కాచుకొని ఉంటారనమాట. ఆమె ఎప్పుడు బయటికి పోతుందా ఇన్ఫామ్ చేయడం కోసం, కళింగ కోసం. వెంటనే ఫోన్ చేసి అన్న చిరుతపులి బయటికి వెళ్ళింది అని ఇన్ఫామ్ చేస్తాడు. తర్వాత చంటి ఏదో బయట చెట్ల దగ్గర పని చేస్తూ ఉంటే సింధూర అక్కడికి వచ్చి తననే చూస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మాయి గారు ఇంటి బయటకు వచ్చారనేసి చంటి దగ్గరికి వెళ్ళి అమ్మాయి గారు ఏంటి చూస్తున్నారు, ఏమైనా కావాలా అని అడుగుతాడు. కాఫీ చేసి తీసుకురమ్మంటారు అమ్మాయి గారు అని అడుగుతాడు. సరే చేసి తీసుకురా అంటుంది. మీరు ప్రతిసారి కాఫీ తాగాలనుకున్నప్పుడు అంతా ఈ చంటి కాఫీనే గుర్తుకు రావాలండి, అలా చేసి తీసుకొస్తానని చంటి వెళ్తాడు. ఆ తర్వాత సింధూర ఎక్కడికో గబగబా వెళ్తుంది. చంద్రంబాబాయి సింధూరం చూస్తూ ఉంటాడు. సింధూర గేటు బయటకు వచ్చి కొంగు కప్పుకొని ఎవరికి తెలియకుండా ఒక్కటెక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇందాక దాక్కుని చూస్తున్న మనిషి మళ్ళీ కళింగకు ఫోన్ చేసి చెప్తాడు. జింక పిల్ల కూడా బయటకు వెళ్తుందన్న, ఒంటరిగా వెళ్తుంది ఎవరికి చెప్పకుండా అని కళింగకు ఇన్ఫామ్ చేస్తాడు. చక్రంబాబాయ్ ఒంటరిగా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటారు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.